ఈరోజు కాఫీ అనగానే ఆ కాఫీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కాఫీని తీసుకుంటున్నారని, గౌరవ ప్రధానమంత్రి గారు కాఫీని తాగుతున్నారని మనం చూస్తే బ్రాండ్ అంబాసిడర్లుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కనిపిస్తున్నారు అధ్యక్ష. అలాంటి కాఫీని పూర్తిగా నిర్వీర్యం చేసి గంజాయి పండించడానికి ఆ భూములన్నింటినీ ఉపయోగించిన దౌర్భాగ్య పరిస్థితి మనకు గత కాలం వచ్చింది అధ్యక్ష. అలాగే ఏకలవ్య మోడల్ స్కూల్స్, ఇందాక కొంతమంది చెప్పారు, ఏకలవ్య స్కూల్స్ని కూడా పూర్తిగా వదిలేశారు అధ్యక్ష. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఏకలవ్య స్కూల్స్కి మళ్ళీ ఈ రోజు అవి కట్టడానికి మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఏకలవ్య స్కూల్స్లో నేషనల్ నుంచి టీచర్స్ వచ్చి పూర్తిగా వాళ్ళకి అక్కడే ఉండి చెప్పే పరిస్థితి కూడా ఈరోజు ఉంది అధ్యక్ష. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తే ఆ స్కూల్స్ కూడా ఈరోజు కనిపించకుండా చేశారు అధ్యక్ష. అలాగే మనకి గత కాలంలో 4500 బడ్జెట్ ఉంది అధ్యక్ష. అదే హైయెస్ట్ అధ్యక్ష గిరిజనుల కోసం. దానిలో కూడా ఎక్కడికక్కడ మళ్లింపులు ఎక్కడికక్కడ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 7500 కోట్లు గిరిజనుల కోసం ఈరోజు బడ్జెట్ కేటాయించారు అధ్యక్ష. కాబట్టి అవన్నీ కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలు గత కాలంలో చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ పథకాలైతే పెట్టారో ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ పథకాలన్నీ మళ్ళీ కంటిన్యూ అవుతాయని తమ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ, చాలా మంది ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగారు అధ్యక్ష. డోలీలు మోతలు లేకుండా 2000 గ్రామాలకి 2500 కోట్లతో రోడ్లు వేస్తున్నాం అధ్యక్ష. గత కాలంలో డోలీలు మోతలు ఎందుకు ఉండేవి అంటే పూర్తిగా ఫీడర్ అంబులెన్స్లు తీస్తారు అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు ఫీడర్ అంబులెన్స్లు కూడా మళ్ళీ తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఎక్కడైతే రోడ్లు వెళ్తున్నాయో అక్కడ అంబులెన్స్లు ఉంటున్నాయి, ఫీడర్ అంబులెన్స్లు ఉంటున్నాయి. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నకి గిరిజన గర్భిణీ వసతిగృహాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. గత కాలంలో వాటిని నిర్వీర్యం అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ అవి పెడుతున్నాం. 2 నెలల ముందు గిరిజన గర్భిణి కొండ దిగి వచ్చి వసతిగృహంలో ఉండి పౌష్టికాహారం తిని డెలివరీ అయిన తర్వాత తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్తో తీసుకెళ్లి మళ్ళీ హిల్ టాప్లో వదిలేవాళ్ళం అధ్యక్ష గత కాలంలో. ఇప్పుడు మళ్ళీ ఆ పథకం ఉంది అధ్యక్ష. అలాగే అంత తొందరగా రాలేని వాళ్ళు 7 రోజుల ముందు కూడా వచ్చి బర్త్ వెయిటింగ్ హాల్లో ఉండి ఎవరైనా ఒక అసిస్టెంట్స్ని కూడా తెచ్చుకోవచ్చు అధ్యక్ష. తెచ్చుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ కూడా పౌష్టికాహారం ఇచ్చి అన్ని విధాలుగా మళ్ళీ వాళ్ళని అక్కడ డ్రాప్ చేసే పరిస్థితి కూడా ఉందని తమ ద్వారా తెలుసుకుంటూ, ఇవన్నీ కూడా ఇప్పుడు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా సమాధానం ప్రతి గౌరవ సభ్యులకు కూడా వాళ్ళకి పంపిస్తారని తమ ద్వారా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. నమస్తే మేడం. ఒక సభ్యులు చెప్పిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మీ రోడ్ శాంక్షన్ ప్రభుత్వం అక్కడ ఫారెస్ట్ క్లియరెన్స్లో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అంటే కంబైన్డ్ మీటింగ్ పెట్టి సాల్వ్ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. యాక్చువల్గా కంబైన్డ్ మీటింగ్ పెట్టండి. అలాగే సార్, తప్పకుండా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ పెట్టి రోడ్ శాంక్షన్ చేసినప్పుడే మేము కూర్చొని రోడ్డు పెడుతున్నాం అధ్యక్ష. పెట్టిన తర్వాత అబ్జెక్షన్ లేదు అంటేనే అప్పుడు దాన్ని శాంక్షన్ పంపిస్తున్నాం అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ 150.